సక్సెస్ రుచి చూసి చాలా రోజులైంది అంటున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విజయ్ ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో మేకప్ వేసుకోనున్నాడు. అయితే ఈ సినిమాకు మలయాళీ టెక్నీషియన్ ను ఫైనల్ చేసిందట చిత్ర యూనిట్. మరి ఆ టెక్నీషియన్ ఎవరు? విజయ్ దేవరకొండ మూవీ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూసేద్దాం. రౌడీ హీరో విజయ్ దేవరకొండ గత కొన్ని సంవత్సరాలుగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయనకంటూ ఒక హిట్ పడి ఆయన ఇమేజ్ ని పెంచిన చిత్రాలు ఏవైనా ఉన్నాయంటే కేవలం అర్జున్ రెడ్డి, గీతా గోవిందం అనే చెప్పాలి. ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలేవి ఆయన ఖాతాలో పడలేదు. ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్డమ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తూ ఉండగా సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక మే 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ఆయన ప్రముఖ డైరెక్టర్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్దన్ అనే టైటిల్ తో సినిమా చేయబోతున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇంకా ఇప్పటికే ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు ప్రకటించగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కీర్తి సురేష్ భాగమైన తర్వాత మలయాళ కెమెరామెన్ ను రంగంలోకి దింపుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మలయాళ సినీ ఇండస్ట్రీలో స్టార్ కెమెరామెన్ గా పేరు సొంతం చేసుకున్న ఆనంద్ సి చంద్రన్ ఈ సినిమాకి కెమెరామెన్ గా పనిచేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఇక ఆనంద్ సి చంద్రన్ విషయానికి వస్తే ఈయన ప్రేమం, భీష్మ పర్వం, బౌగెన్ విల్లా వంటి చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఈయన కెమెరామెన్ గా పనిచేసిన చిత్రాల విషయానికి వస్తే ఆనందం, హెలెన్, పుక్కాలం, క్రిస్టీ, నేరం, గోల్డ్, అవియాల్ వంటి చిత్రాలకు సినిమాటోగ్రఫర్ గా పనిచేశారు.